హాయ్ వ్యూయర్స్, ఈరోజు మా ఊర్లో చేపలు పట్టిరు. ఈ చేపలు తీసుకోవడానికి వచ్చినాము. ఈ ఆరెంజ్ కలర్ టీషర్ట్ తోటి మా దోస్తు గాడు ఈయనకి ఫోన్ చేస్తే రారా బాబు 2 పెద్ద చేపలు తీసుకెళ్ళు, అవసరమైతే ఇంకొకటి పెద్దది కూడా వాళ్ళకి తెలియకుండా వేస్తా అన్న తర్వాత ఇక్కడికి వచ్చినాము. ఇక్కడికి వచ్చి ఒక 3 కిలోల చేపలు తీసుకున్న తర్వాత మావాడు వాళ్ళకి తెలియకుండా ఒక చేప వాడేసింది మాకు వేసిండు. అవి తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి మంచిగా ఇట్లా ఫ్రెష్ చేసుకోవడం జరుగుతుంది. ఫ్రెష్ ఈ రకంగా మా ఫ్రెండ్ గానికి రాకుండా పొడలు పట్టుకొని గీస్తాడు. దీన్ని ఈ రకంగా ఫ్రెష్ చేసుకునేసరికి మా అమ్మ మంచిగా మసాలా గట్టిగా నూరింది. అంటే అందులో మసాలా మీన్స్ చేపల్లో కొంచెం ప్రత్యేకంగా వేసేటి ఏముంటాయి, మన ఉల్లిగడ్డ కాల్చి మెంతులు, జీలకర్ర, ఎల్లిపాయలు వేంపుకొని మంచిగా వెనకటి పద్ధతిలాగా రోట్లో నూరుకొని ఒక ముద్ద చేసి పెట్టింది. చింతపండు కూడా నానేసింది. ఇప్పుడు నేను వెంటనే ఫ్రెష్ చేసిన వెంటనే ఇక కర్రీ అండుడే. ఈ కర్రీ అంటే సీన్ మనం చూద్దాం. కాకపోతే మా అమ్మ మసాలా నూనె సీన్ కట్ అయిపోయింది. ఆ సీన్ ఉండేది ఉంటే ఇంకా గమ్మతుండు. ఇంకా కొంచెం ముందుకెళ్దామంటే మా ఫ్రెండ్ గారు లేని వీడియో తీసుకున్నా అంటే చేపలు ఎట్లా కడుగుతారో చూపెట్టు అది అన్న తర్వాత ఇక నేను ఈ రకంగా చూపెట్టడం జరుగుతుంది. ఇది వేస్టేజ్, ఇదంతా వేస్టేజ్. ఈ వేస్టేజ్ని కూడా చూపించిండు. దీంట్లో ఏమేమి ఉంటాయి, ఏమేమి ఈ వేస్టేజ్ని కూడా చూపించిండు. కడిగే పద్ధతి చూడండి. కడిగే పద్ధతిలో కొంచెం కామెడీ ఉంటుంది. కామెడీ ఉన్న దాన్ని అంటే కామెడీగానే తీసుకోరు, ఏమో సీరియస్గా తీసుకోకూరి. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఈ కామెంటరీ ఏంటి విరామం లేకుంటే ఇచ్చుడంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. అంటే వాళ్ళు షార్ట్ కట్గా కడిగేస్తారు. మన దగ్గర అంత ఎడిటింగ్ ఆప్షన్ లేవు. కొంచెం చూసి అడ్జస్ట్ గారి ఏదో ఏమంటారు దీన్ని కళ్ళమంటకు కాలం గడిపినట్టు అవుతుంది, తీసినట్టు అవుతుంది వీడియో. ఇట్లా కడుక్కోవాలి ఫ్రెండ్స్ మంచిగా నీట్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు చేప ఎంత ఫ్రెష్ చేసుకుంటే అంత తినబుద్ధి అవుతుంది, అంత మనకు కూడా మనసు మంచిగా అనిపిస్తుంది అన్నట్టు. ఇట్లా ఈ కడాయి పెట్టుకొని రెసిపీ తయారు చేసుకున్నాం. ఫస్ట్ మీకు ఇంతకుముందే చెప్పాను ఏమేమి కలుపుకోవాలి, ఏమేమి దీంట్లో పేస్ట్ చేసుకోవాలి అది ఇది అని చెప్పి ఇంతకుముందే చెప్పాను. ఇట్లా ఇట్లా ఈ రకంగా ఈ కలర్ వచ్చేదాకా మనం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కామెంటరీ విందాం. ఇది రెసిపీ ఈ మాదిరిగా తెచ్చుకోవడానికి దీంట్లో చాలా రకాలు చేసినా ఇప్పుడు ఇవన్నీ వివరించిన టైం లేదు. బట్ ఇప్పుడు మనకు బ్రోకర్ ఫోన్ ఇస్తాడు. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాక బ్రౌన్ కలర్ రావాలంటే ఇది ఏంటిది, మెంతులు, ఎల్లిపాయలు, ఉల్లిగడ్డ ఉడికిచ్చి వీటిని మనం నూరుకుంటే మంచిది. మిక్సీ గ్రైండర్లు ఇదంతా పనిచేది. మంచిగా ఒక రోల్ ఉన్నది, ఆ చెప్పుల కాడ రోల్ ఉన్నది. దిస్ ఈస్ రోకల్. ఇందులోనే మసాలాలు కలపచ్చు కదా. ఫస్ట్ వాస్తవానికి ఈ ఫిష్ని మసాలాలు యాడ్ చేయాలి వాస్తవానికి. రైట్, డైరెక్ట్ వీటిని ఇప్పుడు ఒక డిఫరెంట్ యాంగిల్లో చేస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇది కొత్త రకం పద్ధతి. ఇప్పుడు మరి ఇప్పుడే ట్రై చేస్తాను, ఇంతకుముందు అయితే ట్రై చేయలేము. చూద్దాం ఈ రకంగా ఎట్లుంటుందో చూద్దాం. ఫిష్ ఇట్లా ఒక్కొక్కటి దాంట్లో పడేసుకోవాలి. నువ్వు తలకాయ ఫ్రెండ్స్ మంచి టేస్ట్ ఉంటుంది. కొందరేమో వద్ద అంటే నేను తీసి మంచి చేసిన వద్ద స్టైల్ అవుతాను. అద్దా అంటే లేచిన వేసుకోవాలి. వేసుకున్న తర్వాత డిఫరెంట్గా ట్రై చేద్దాం. కొంచెం లైట్గా పసుపు యాడ్ చేసుకొని కర్రీ వండు వస్తే ఎట్లనైనా డిఫరెంట్గా రెడీ చేసుకోవచ్చు. కర్రీ వండు రాకపోతే ఎట్లా చేసినా ఫెయిల్ అవుతుంది. మరి డిఫరెంట్గా రెడీ చేస్తానని చెప్పి మీరు కూడా రెడీ చేసి కొంచెం, ఎందుకంటే నేనంటే నిపుణుని. ఇది నిపుణ పర్యవేక్షణ జరుగుతున్నది ఈ రెసిపీ. చూడండి ఫ్రెండ్స్, చాలా ఉవ్విళ్ళు ఊరుతున్నాయి. చాలా బాగా వచ్చేటట్టుంది రెసిపీ సార్. డిఫరెంట్ మోడల్ థింకింగ్ ఇది అవుట్ ఆఫ్ మైండ్. ఎస్, అంచనాలను దాటిపోయే విధంగా ట్రై చేస్తున్నాను. చూడండి. ఓకే, ఆపేసి అప్పుడప్పుడు ఆపుకో. అమ్మా మీరేం వేయాలి ఇదా?
వచ్చినంత చూపెట్టే చాలా ఇజ్జత్ పోయే పరిస్థితి ఉన్నది. మనం న్యాచురల్ అన్న ఇట్లనే ఉంటాయి. ఇగో ఈ మిరాన్ని ఈ విధంగా మిరం ఎక్కడది? మిరం పేరు చెప్పవా? ఇది గుంటూరు కారం. గుంటూరు కారం మహేష్ బాబు లాగా ఫాస్ట్గా పనిచేసి చాలా హార్డ్గా ఉంటుంది. కొంచెం మేము కారం ఎక్కువ తింటాం, అందుకే గట్టిగా యాడ్ చేస్తాను. గడ్డి తెచ్చి దీనితో డిఫరెంట్ ఇది కొంచెం పట్టినాక పులుసు యాడ్ చేస్తాం. ఇంకా పులుసు వేరే దాంట్లో మగ్గిచ్చి దీంట్లో పోసేస్తాం. అర్థం ఎందుకు? లేకపోతే ఇది అటుగా చిక్కిపోతుంది. ఇప్పుడే అయిపోయింది దీని పని, బాయిల్ అయిపోయిందంట. అయిపోయింది. తక్కువ పెట్టేస్తాం. ఇంత లో ఫ్లేమ్లో పెట్టాలా? ఏ మోతాదులో పెట్టాలి? చూసుకోకుండా ఇది గ్యాస్ వచ్చేసి సిమ్లో పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లా ఈ విధంగా రెసిపీ రెడీ చేయాలి. బిర్యానీ చూడండి ఊరు ఊరుకున్నాయా అండి. ఎట్లున్నది చెప్పండి ఫ్రెండ్స్, చూడడానికి ఎట్లున్నది చెప్పండి. వెరీ నైస్, లుకింగ్ లైక్ ఏ వావ్. పండుగ ఇంకా చాలు కలిపిన కాడికి అదే మగ్గుతుంది. కానీ నువ్వు ఇంకా పులుసు రెడీ చేయి. ఇది ఇప్పుడు ఇట్లా పెట్టేసుకున్నాము, ఇది అయిపోయింది. దీన్ని రెడీ చేసుకున్నాము కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చింత పులుసు. జస్ట్ దాంట్లో సాల్ట్ వేసి అది మగ్గించుకొని ఇలా పోసేయడం నెక్స్ట్. ఎందుకంటే చాలా సింపుల్గా ఉంటుంది, మళ్ళీ ఎక్కువ పోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం నెక్స్ట్ ఇది కొంచెం ఇది పక్కకు పెట్టేసి సిమ్లో పెట్టేసి ఈ చింతపులుసు అనేది మరిగించుకొని దీంట్లో యాడ్ చేసుకుంటే లైట్గా బాగా హెవీ లేదు. ఇది ఇట్లా ఇట్లా ఇది రసం అనేది ఇట్లా మగ్గాలి. చిక్కుపోకు ఆడాలి. అట్లా అయినప్పుడు ఏంటి అంటే మన పులుపు అనేది కొంచెం తక్కువ చంపేద్దాం, పులుపుని తీసేస్తుంది. మనకు ఏంటంటే పచ్చిగా చింతపులుసు పచ్చి ఉండకుండా మంచిగా తినడానికి తినసొంపుగా మంచిగా ఉంటాయి. స్మెల్ కూడా బాగా వస్తుంది. మరి సెల్లులో స్మెల్ వచ్చినట్టు చూపిస్తాం కానీ పంపిస్తాం. కానీ ఇక్కడ ఇది ఆయిల్ పక్కకు వస్తుంది కదా. వాటే నైస్ రెసిపీ. గుమ్మలు సాంగ్ రా అరే ఒక దెబ్బ పడదు. రైట్ రా మాకు ఒకసారి రా. మస్తు సూపర్ ఉంటుంది. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. వేసేయాలా ఇంకేంది. ఇట్లా మగ్గినాక దీనిని ఇప్పుడు మనం దీంట్లో తీసుకోవాలి. ఆల్మోస్ట్ ఇది అయిపోయింది ఫ్రెండ్స్. బాగా బాయిల్ అయినా ఇది పోస్తే అవుతుంది. బంద్ చేసినావా? అది బంద్ చేయకు, మీడియంలో గుమ్మలు లో ఫ్లేమ్లో నడుస్తాను. దీన్ని తీసుకొని దీంతో మనకు అవసరం లేదు, ఈ గ్యాస్ బంద్ చేసుకోవాలి. వేసుకోవాలి. అయిందే బాయిల్డ్ అయిందే. ఒక్కసారి గట్టి మంట పెట్టి పోయి కాలుతుంది మరి అట్టే చేత పట్ట ఇచ్చా.
తీస్తాను. చాపనా? ఇది కొంచెం మగ్గిన ఈ సూప్ అనేది చిక్కగా అయిపోతుంది, ఎందుకంటే మనకి కింద ఆల్రెడీ గ్రేవీ ఉండే, ఆ గ్రేవీ కొంచెం ఇట్లా మగ్గింది అనుకో సూప్ చిక్కదనం వచ్చేస్తుంది. ఇట్లా ఆయిల్ బయటికి రావాలి, ఆయిల్ సైడ్కి వస్తుంది, చాలా టేస్టీగా తీసుకుంటుందిగా. ఓకే, మనకి గుమగుమలాడే చేపల పులుసు రెడీ. ఓకే ఫ్రెండ్స్, ఇది మళ్ళీ మనం తాటికల్లి బాటిల్ తెచ్చుకొని తాగుకుంటా మళ్ళీ ముచ్చట మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. బాయ్. మళ్ళీ కలుద్దాం, మళ్ళొక కార్యక్రమం మళ్ళీ కలుద్దాం, మళ్ళొక ఎగ్జామ్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం, మళ్ళొక లాగ్ మళ్ళీ కలుద్దాం, మళ్ళొక కామెడీ తోటి మళ్ళీ కలుద్దాం. అన్ని ఆల్ వీడియోస్ అవైలబుల్ ఉంటాయి, కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి, లైక్ చేయండి. పచ్చి పులుసు ఫస్ట్ చింతపండు నానేసుకోవాలి, నానేసుకుంటే ఎక్కువ ఈ పులుపు అనేది అంటే చిక్కగా అనేది వస్తుంది, మనకు చిక్కగా వచ్చి తినడానికి చాలా టేస్టీఫుల్గా మంచిగా ఉంటుంది. ఫస్ట్ నానేసుకోవాలి, నానేసుకొని ఓ విధంగా నల్ల పోసుకోవాలి. దీనికి అవసరం లేదు, కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాం. ఓకే, చేతులు కూడా కడుగుతానని అనుకుంటారు, కొంచెం అప్పుడప్పుడు ఇట్లా చేస్తేనే బాగా టేస్టీగా ఉంటుంది, రెసిపీ మంచిగా వస్తుంది. చేతులు కడగాలి అప్పుడప్పుడు. ఆ వాటర్ అంటే ఏంటి ఏంటి ఫిష్ కడిగిన వాటర్, ఆ వాటర్ చెమట నిజంగా అప్పుడప్పుడు ఒక చెమట చుక్క కూడా పడితే అంటే మనం పడుకునేటప్పుడు కాదు. ఓకే, ఇందులో కొంచెం లైట్గా సాల్ట్ వేసుకోవాలి. అంటే ఇట్లా ఎత్తలో చేయడం నేనైతే డిఫరెంట్గా తయారు చేస్తాను. అలా మొత్తం వేయాలి, అవన్నీ ఇస్తాను. ఓకే, అంటే చింతపులుపులో ఎంత సాల్ట్ ఉంటే అంత టేస్ట్ వస్తుంది. ఫస్ట్ మనకు కావాల్సింది ఇదేంటిది, ఈ రెసిపీకి సంబంధించిన పులుసు బాగా టేస్టీ ఉంది. ఫిష్ అనేది ప్రోటీన్, ఫిష్ ఎట్లా ఫిష్ వచ్చేసి మెత్తగా ఉంటుంది, దాన్ని తింటే ఎట్లా మనకు ఓకే కంఫర్టబుల్ ఉంది. కానీ దానికి యాడ్ చేసిన పులుసు అనేది టేస్టీగా ఉన్నప్పుడే నువ్వు ఒక దరిదాపి గంజడి తినగలుగుతావు. ఈ గంజడు నువ్వైతే ఈజీగా తింటావు ఒక గంజడు. ఎస్ పన్న ల్యాగ్ ఏ లైట్గానే, బాగా హెవీ లేదు. ఇది ఇట్లా ఇట్లా ఇది రసం 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 అనేది ఇట్లా 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 ముగ్గాలి. చిక్కుపోకు ఆడాలి. అట్లా అయినప్పుడు ఏంటి అంటే మన పులుపు అనేది కొంచెం తక్కువ చంపేద్దాం అనేది, పులుపు తీసేస్తుంది. మనకు ఏంటంటే పచ్చి పచ్చిగా చింతపులుపు పచ్చి పచ్చిగా ఉండకుండా మంచిగా తినడానికి తినసొంపుగా మంచిగా ఉంటుంది. ఇట్లా మగ్గించుకోవాలి. స్మెల్ కూడా బాగా వస్తుంది. మరి సెల్లులో స్మెల్ వచ్చినట్టు చూపిస్తాం కానీ పంపిస్తాం కానీ ఇక్కడ ఇది ఆయిల్ పక్కకు వస్తుంది కదా. వాటే నైస్ రెసిపీ. గుమ్మ గుమ్మలు సాంగ్ వేసుకోవాలి. సాంగ్ అదో ఇట్రా, అరే ఒక దెబ్బ పడదు రైట్ రా మాకు ఒక్కసారి. సాంగ్ వేసుకుంటేనే రారా టేస్ట్ వస్తుంది. ఎగిరి మీద పడితే ఉంటుంది ఫ్రెండ్స్. మస్తు సూపర్. వేసేయాల బాగా బయలుదేరా. ఇది పోస్తే అవుతుంది. పని చేసినావా అది? పని చేయ మీడియంలో ఇంకా గమ్మ గమ్మలు గుమ్మ గుమ్మలు. లో ఫ్లేమ్లో నడుస్తుందా? ఇది దీన్ని తీసుకొని దీంతో మనకు అవసరం లేదు, ఈ గ్యాస్ బంద్ చేసుకోవాలి. ఇందులో వేసుకోవాలి. అయిందే బయలు అయిందే. ఒక్కసారి గట్టి మంట పెట్టి పోయి 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 అనేది ఇట్లా తీసుకోవాలి. చూడాలి. కాలుతుంది మరి అట్లా చేత పట్ట ఇక్కడ.
తీస్తాను అప్పనా ఇది కొంచెం మగ్గిన ఈ సూప్ అనేది చికెన్ అయిపోతుంది ఎందుకంటే మనకి ఇలా ఆల్రెడీ గ్రేవీ ఉండే ఆ గ్రేవీ కొంచెం ఇట్లా మగ్గింది అనుకో సూప్ చికెన్ అనమాట చెప్తుంది ఆయిల్ బయటకు రావాలి ఆయిల్ సైడ్కి వస్తుంది చాలా టేస్టీగా టేస్టీగా ఓకే మనకి గుమ్మలాడే చేపల పులుసు రెడీ ఓకే ఫ్రెండ్స్ ఇది మళ్ళీ మనం తాటికల్లి బాటిల్ తెచ్చుకొని తాగుకుంటా మళ్ళీ ముచ్చట మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ వెళ్దాం మళ్ళొక ఎగ్జామ్ వీడియో తోటి మళ్ళీ వెళ్దాం మళ్ళొక బ్లాగ్ మళ్ళీ వెళ్దాం మళ్ళొక కామెడీ తోటి మళ్ళీ వెళ్దాం అన్ని ఆల్ వీడియోస్ అవైలబుల్ ఉంటాయి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి